ప్రత్యేకించి సేవలేపురం గ్రామం నుండి మన వాల్మీకి సోదరులు ఎస్సీ కాలనీ నుండి అలాగే మరి ఇతర పెద్దలు కూడా పార్టీలో చేరినందుకు వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఘన స్వాగతం తెలియజేయాలని నేను కోరుతున్నాను. 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు నాకు సంతోషంగా ఉంది. తోట రామస్వామి గారు సేవలేపురం నుండి, అలాగే సుత్తినేని కొండయ్య గారు, దగ్గు చిన్నంజయ్య గారు, కామిరెడ్డి రమేష్ గారు, నలబోతుల వెంకటేశ్వర గారు, దగ్గులు మీరావళి గారు, దగ్గు మౌలాలి గారు, అలాగే బుచ్చిరాజు శ్రీను, అలాగే బుచ్చిరాజు సీత గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. వీళ్ళందరూ పార్టీలో చేరినందుకు. నలబోతుల అమ్మన్న గారికి, నలబోతు అనిల్ గారికి, నలబోతు రవి గారికి, ఈ రోజు పార్టీలో చేరిన సేవలేపురం టీం అందరికి గట్టిగా చప్పట్లు కొట్టి వీరితో పాటు 50 కుటుంబాలు చేరినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నా. తోట రామస్వామి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. మరి ఈ రోజు ఇంతమందిని ప్రోత్సహించి పార్టీలో తీసుకొచ్చినటువంటి సేవలేపురం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వీళ్ళందరికీ ఘనంగా స్వాగతం పలుకుతున్నా. ఈ రోజు కొత్తగా ఎవరైతే పార్టీలో చేరుతున్నారో వాళ్ళందరికీ హృదయపూర్వక స్వాగతం, గట్టిగా చప్పట్లతోటి అందరికీ స్వాగతం పలకాలని నేను కోరుతున్నా. ఎర్లపాడు గ్రామం నుండి పోట్లూరి వెంకటేశ్వర గారు, రావూరి సాంబయ్య గారు, రావూరి వంశీ, జొన్నలగడ్డ సాయి కుమారు, అలాగే దుర్గా ప్రసాద్ గారు, ముట్లూరు రవి, వీళ్ళందరూ కూడా ఎర్లపాడు గ్రామం నుండి చేరినందుకు ఒకసారి చప్పట్లు కొట్టి అభినందించాలని కోరుతున్నా. అలాగే కొత్తలూరు నుండి గతంలో మన తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి గోపు సోములు మళ్ళీ ఈరోజు సొంత ఇంటికి చేరినందుకు వారికి కూడా ఒకసారి చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని నేను కోరుతున్నా. ఈ విధంగా పార్టీలో చేరినందుకు మద్దం కోటేశ్వరరావు గారికి కూడా పార్టీలో చేరినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజు పార్టీలో ఎవరైతే చేరారో వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో మంచి గుర్తింపు, గౌరవం ఉంటుంది. భవిష్యత్తులో మళ్ళీ మన పార్టీ అధికారంలో రాబోతుంది తొందరలో. మళ్ళీ మన గ్రామాలందరూ అభివృద్ధి చేయడానికి మీ అందరి సహకారం కూడా కావాలని, అందరూ కలిసిమెలిసి గ్రామాలను అభివృద్ధి చేద్దాం, మన మండలాన్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. బొల్లా బ్రహ్మనాయుడు గత 5 సంవత్సరాల నుండి నువ్వు ఏం చేశావని ఇక్కడ జనాలు నీకు ఓటేయాలో సమాధానం చెప్పాలా. బొల్లా బ్రహ్మనాయుడు చుట్టూ నమ్ముకొని 7 సంవత్సరాలు కష్టపడ్డ వాళ్ళకి, పేదలకు ఒక ఇల్లు ఇవ్వలేకపోయాడు, ఒక మరుగుదొడ్డి ఇవ్వలేకపోయాడు. ఆయన మాత్రం అవినీతి చేసి కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. గుళ్ళకమ్మవాగు ఇసుకు కూడా నా టైంలో 1000-1200కి ట్రాక్టర్ ఇంటికి వచ్చేది. ఈ మహానుభావుడు బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇసుక గవర్నమెంట్ కి ₹1 కట్టకుండా రోజు 100 ట్రక్కులు, ట్రాక్టర్లు ఇసుక అమ్ముకుంటున్నారు. ఎవడబ్బా సొమ్మని దోసుకుంటున్నారా? ఈ రోజు నీ వల్ల పేదోడు ఇల్లు కట్టుకోలేని భారం. ఇసుక రేటు పెంచారు, సిమెంట్ రేటు పెంచారు. ఈ విధంగా ఈ రోజు గుండ్లకమ్మ వాగు ఇసుక కూడా అమ్ముకుంటున్న బొల్లా బ్రహ్మనాయుడిని చీ కొడుతున్నారు ప్రజలు. పేదలకు ఇచ్చే రేషన్ షాప్ బియ్యం, ఆ చేతితో బియ్యం ఇస్తే ఈ చేతితో ₹10 ఇచ్చి లాక్కుంటున్నారు. కేజీ ₹30కి మీరు అమ్ముకోవట్లేదా అడుగుతున్న బొల్లా బ్రహ్మనాయుడిని. బార్లు ఇస్తే వైసీపీ వాళ్ళందరికీ బార్లు పంచిపెట్టావు, కొద్దిమంది నాయకులకు పంచిపెట్టావు. కానీ నిన్ను నమ్ముకొని పనిచేసిన కార్యకర్తని నట్టేట ముంచావు. ఒక ఇల్లు ఇవ్వలేదు, కనీసం ఒక మరుగుదొడ్డి కూడా ఇవ్వకుండా నమ్మిన కార్యకర్తల్ని ద్రోహం చేశావు. నువ్వు మాత్రం ప్రభుత్వ భూములు కబ్జా చేశావు. కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూములు కబ్జా చేశావు. నీ కథ తేలుస్తాం బొల్లా బ్రహ్మనాయుడు. రేపు రానున్నది మా ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వం, సంయుక్త ప్రభుత్వం రాబోతుంది. నువ్వు చేసిన అవినీతి అంతా బయటికి తీసుకొస్తాం. నువ్వు చేసిన దోపిడీకి నువ్వు మూల్యం చెల్లించుకోక తప్పదు, నువ్వు జైలుకు పోవక తప్పదని ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తున్నా.